వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. దాదాపు 40 సంవత్సరాల క్రితం రూపాయి దగ్గరేసుకొని 1984లో కొల్లాపూర్‌కి సంబంధించినటువంటి ఏరియాలో ఒక ఫ్లాట్లు కొనడం జరిగింది. దాదాపు 142 ఎకరాల భూమిని అక్కడ వెంచర్‌గా వేసి దాదాపు 1300 పైచిలుకు ఫ్లాట్లు చేసి అమ్మినారక్కడ. దాదాపు ఇంతమంది బాధితులుంటారు. కోట్లల్లో వ్యవహారం ఇదంతా కూడా. ఇప్పుడు 1984లో ఆ ఫ్లాట్లన్నీ చేశారు. దాని తర్వాత 2002లో దాన్ని మళ్ళీ ఏదైతే ఈ ఈ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అది ఏదైతే రైతులు ఉపయోగించుకునే భూమి అనే విధంగా మార్చి మళ్ళీ దాన్ని ఫ్లాట్ల రూపంలో కొనుగోలు చేసి అంతా కొంత గందరగోళమైనటువంటి వ్యవహారం నడిచింది. ఖచ్చితంగా కొంత కుట్రకోణం దాగుంది. కబ్జాదారులు దీనిపైన కొన్ని కోట్లు కొల్లగొట్టారు. దాదాపు 150 మంది బాధితులైతే 150 మంది బాధితులు 40 ఏళ్ల నుంచి ఈ భూమి పైన ఈ ఫ్లాట్ల పైన కొట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి వాళ్లకు న్యాయం జరగనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మేలు చేస్తుందేమో అని చెప్పి మరి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ప్రధానంగా మీడియాను కొంత వేడుకుంటున్నారు. మాకు న్యాయం చేయండి, 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం, ఏ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని మేము కోరుకుంటున్నాం, మీడియా వాళ్ళు కొంత హెల్ప్ చేయండి అంటూ కూడా వాళ్ళు మొరబెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక్కొక్కరు స్టోరీ వింటే దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క స్టోరీ ఎందుకంటే రూపాయి కష్టపడి ఆ కాలంలో అంటే 1984లో అంటే మరి అట్లాంటి ఆ కాలంలో దాదాపు 9,000 10,000 పెట్టి అంటే కొన్నారంటే ఆ టైంలో అంత డబ్బును పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళంతా రూపాయి దగ్గరేసుకొని ఇక్కడి వరకు వచ్చారు. 40 ఏళ్ల నుంచి కూడా ఆ భూమి కోసం పోరాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా న్యాయం జరగని పరిస్థితి కనబడుతుంది. అడుగుదాం అసలు ఏంటి సిచ్యువేషన్, అది ఏంటి ఈ ఫ్లాట్లకు సంబంధించి అనే వ్యవహారం. ఇప్పుడు బాధితులు ఉన్నారు, అడిగే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు కొన్నారు, ఇక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారు, ఏ గవర్నమెంట్లు అయినా మీరు ఇంతకుముందు అడిగారా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారా, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళారా, వాళ్ళు ఏమన్నారు ఏంటి? 1984లో మా నాన్నగారు మా కోసం కొన్నారండి. మాలాగనే ఎంతోమంది కష్టపడి పైసా పోగు చేసుకొని, అంటే 83వ సంవత్సరంలో వాళ్ళు 3,000 4,000 పెట్టారంటే ఊహించండి. ఆ రోజుల్లో రూ. 10 రూ. 15 పోగు చేయాలంటేనే ఎంతో కష్టపడే ఆ టైంలో 3,000 4,000 అంటే ఒక్కొక్క ఎంప్లాయీ అంటే వాళ్ళ కష్టార్జితంతోని. మరి ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ లేకపోతే ఏదో పెట్టుబడిదారులు కానీ వాళ్ళు ఆస్తిపరులు కానీ కాదు, కేవలం ఉద్యోగస్తులే. 99% మంది ఉద్యోగస్తులే. వాళ్ళ కష్టార్జితంతోని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ప్లాట్లు తీసుకున్నారండి. అయితే 1984 నుండి 2002 సంవత్సరం వరకు కూడా దాని మీద ఎవరికి దృష్టి పడలేదు. ఎప్పుడైతే రియల్ భూమి వచ్చిందో, ఎప్పుడైతే ఈ ఓఆర్ఆర్ వచ్చిందో దాని మీద ఈ భూ కబ్జాదారులు భూ బకాసురులు ఈ ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళ దృష్టి పడింది. వాళ్ళ దృష్టి పడిన తర్వాత మాకు ఎవరైతే అమ్మారో రైతుల నుండి వాళ్ళకి ఏదో మభ్యపెట్టి వాళ్ళ కొడుకులతోని వాళ్ళ వారసులతోని డూప్లికేట్ పేపర్ సృష్టించి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ థర్డ్ రిజిస్ట్రేషన్ చేశారండి. ఇప్పటికీ కూడా ఈసీలలో మా పేరుతోనే ఉన్నాయండి. కానీ మాకు మా పేరుతో ఉన్నాయి, కానీ మాకు ఎటువంటి అధికారం లేదండి. మేము అక్కడికి వెళ్తే వాళ్ళు రాళ్ళు రువ్వడం కానీ బౌన్సర్స్తో కొట్టించడం కానీ కేసులు పెట్టడం కానీ చేస్తున్నారు. ఈ విధంగా భయభ్రాంతులను చేస్తున్నారు. మేము దీని గురించి ఎన్నో రకాల రిప్రజెంటేషన్ చేసాము. మీరంటే గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ చేశాము, తర్వాత ప్రజాపాలన వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేశాము, తర్వాత రెవెన్యూ వాళ్ళకు చేశాము, కోర్టు వాళ్ళకి చేశాము, ఇంకా ఎవరెవరికి ఏమేం చేయాలో అట్లా చేశామండి. వీధి పోరాటాలు కూడా చేశాము. ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, ఎంతోమందికి తెలుసో తెలియనట్టుగా చేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ ప్రజాపాలన అనుకుంటున్న ఈ కాంగ్రెస్ పాలనలో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు కానీ హైడ్రా రంగనాథ్ గారు ఎంతో సేవ చేస్తున్నారు. మరి ఆయన చొరవ చూసుకొని మా అందరికీ న్యాయం చేకూర్చి కనీసం మా కొడుకులు కూతుళ్ళు కాకుండా మా మనవరాళ్ళ కోసమైనా వాళ్ళు కష్టపడి ఇస్తే మేము తృప్తి పడతాం. వాళ్ళకు మా అందరి కుటుంబాలు దాదాపు 1300 కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. దయచేసి దీనికి ప్రభుత్వం మరియు మీడియా వాళ్ళు కూడా ముందుకొచ్చి మాకు సహాయం చేసి రియల్ వాళ్ళని అంటే
మేము మాకేమని అనలేదు. ఎవరి పేరుతో ఈసీ ఉందో, ఎవరి పేరుతో ఫస్ట్ రైటింగ్ ఉందో వాళ్ళకి ఇప్పించేసి న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మీరు ఎక్కడెక్కడ రిప్రజెంట్ చేశారు ప్రధానంగా? అంటే అప్పుడు కొన్నప్పుడు ఎప్పటి వరకు మీ పేరు మీద ఉంది, అక్కడ మధ్యలో ఎప్పుడు చేంజ్ అయింది? ఇప్పటికీ కూడా మా పేరుతో ఉన్నాయండి. ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు చేసుకున్నారు, కానీ ఎప్పుడు చేసుకున్నారు ఆ ఫేక్ సర్టిఫికేట్? వాళ్ళు 2002 నుంచి ఈ దందా ప్రారంభించారు. ఎప్పుడైతే రియల్ భూమి స్టార్ట్ అయిందో అప్పుడు 2002 నుంచి ఆ విధంగా తయారు చేశారు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ విత్ అస్ అండ్ ఒరిజినల్ ఈసీజీ విత్ అస్. ఈసీలో కూడా మా పేర్లే ఉన్నాయి. మాకు అది పక్కా రైట్గా ఉన్నాయి. దానికి ఎన్ని 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 గజాల ఫ్లాట్లు అవి? మొత్తం 1300, 350, 400, 555, 666 గజాల చొప్పున 1321 ప్లాట్లు చేశారు. అయితే సార్ చెప్పినట్టు ప్రకారంగా 1984 నుండి 2002 వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే భూమి రేట్లు పెరిగినాయో, ఓఆర్ఆర్ వచ్చిందో, భూమి రేట్లు పెరగడం వల్ల ఆశ పెరిగింది. ఈ వ్యవసాయదారులు ఎవరైతే జీపీఐ ఇచ్చి ప్లాట్లు చేసి అమ్మారో వాళ్ళకి ఆశ పుట్టి మళ్ళీ అదే పట్టాల స్థలంతో తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్మేస్తూ లేరు. మాకు పట్టాలు చేసి ఇప్పుడు ఎవరైతే నిజంగా ఒరిజినల్ భూమి ఉండినో వాళ్ళే చేశారా? దీని వెనుక మరి రియల్ ఎస్టేట్ మాఫియా మనవాళ్ళు చేస్తున్నారండి. ఎవరైతే జీపే ఇచ్చారో వాళ్ళు చేయట్లా, వాళ్ళ కొడుకులు మనవరాళ్ళు చేస్తున్నారు. 83, 84లో మాకు చేసిన జీపీఏ హోల్డర్సే సేమ్ జీపీఏ హోల్డర్స్ 2002లో వీళ్ళకి అమ్మారు. బుచ్చయ్య చౌదరి గారికి. బుచ్చయ్య చౌదరినా? విజయ భాస్కర్ చౌదరి గారికి అమ్మారు. యాజ్ ఏ ల్యాండ్గా అమ్మారు, నాట్ ప్లాట్స్ కాదు. అదన్నమాట. మాకు 2002 తర్వాత మేము ఇక్కడ నార్మల్గా ఇయర్లీ వన్స్ అట్లా అమ్మేది. మేము అంతకుముందు వన్స్ ఇన్ ఇయర్, వన్స్ ఇన్ 6 months చూసిపోయేవాళ్ళం. ఎవరు ఆపలే. వీడు కొన్న తర్వాత 2002 తర్వాత మా మీద అప్పుడు బౌన్సర్స్ కొట్టడము, రాళ్ళేసి కొట్టడము, రానీకుండా చేయడం. ఆ తర్వాత 2004లో కోర్టులో కేసులు వేసామన్నమాట. లోకాయుక్త ఒక స్టేట్మెంట్ అడిగింది. ఏమని? అసలు ఏంటి బేసికల్గా తెలుసుకోమని ఆర్డీఓ అండ్ కొల్లూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు బేసికల్గా ఏంటి గ్రౌండ్ అని వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారు లోకాయుక్తలో. ఇవి 83, 84లో ప్లాట్స్ చేసి అమ్మేశారు, ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇచ్చారు. ఇదంతా అక్కడే పెండింగ్ ఉండిపోయింది. దాని నుండి కోర్టుకి వెళ్ళాము. కోర్టు అట్లా పెండింగ్ ఉంది. 2002, 2004 నుండి పెండింగ్ ఉంది. అంతకుముందు కామెంట్ బయట ఇది అక్కడ నుండి పెండింగ్ ఉంది. ఎవరు మామూలు పట్టించుకోవట్లే. కలెక్టర్ ఆఫీస్ పోయి రిప్రజెంట్ ఇచ్చాం, పట్టించుకోవట్లే. మొన్న రీసెంట్లీ ఎంఆర్ఓ కూడా పోయి ఇచ్చాం, పట్టించుకోవట్లే. అంతే. ఏమనంటే ఏదో రేపు రండి, మాపు రండి, అంతే తిప్పడమే కానీ నో యాక్షన్. ఎందుకు ప్రధాన అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరికో ఒకరికి న్యాయం అంటే అటు వాళ్ళకన్నా న్యాయం జరగాలి, అంటే మీకన్నా న్యాయం జరగాలి కదా. ఎందుకు మరి న్యాయం జరుగుతలేదు? వాళ్ళు ఎందుకు మధ్యలో చెప్పట్లే? మళ్ళీ రండి, కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టులోనే చూసుకోండి అట్లాగా. అంతే, దాటేయడమే. మళ్ళీ రండి. కోర్టులు ఏం చెప్తున్నాయి సార్? మరి కోర్ట్స్ ఏం చెప్తున్నాయి? స్టే ఇచ్చింది, మాకు స్టే ఇచ్చింది. దాని తర్వాత మేము కూడా కలెక్టర్ గారిని కలిసాం. ఆయన కూడా అన్ని వినత పత్రాలు తీసుకున్న తర్వాత మేమేమి చేయలేము, మీరు కోర్టుకే వెళ్ళండి అన్నారు. కోర్టులో కొన్ని న్యాయ వ్యవస్థలో కూడా లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు మేము ప్లాట్ ఓనర్స్మి, ఇదే పట్టా పాస్బుక్ ఉన్న రైతులు దొంగచాటుగా మళ్ళీ వీళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారు. నా ఎగ్జాంపుల్ విజయ భాస్కర్ చౌదరి గారు, ఆయన 300, 400 ప్లాట్లు కొన్నాడు. కొని 110 ఎకరాలకి ఫెన్సింగ్ వేసేసుకొని మొత్తం నాదే అనుకొని కూర్చున్నాడు. నిజమైన ప్లాట్ ఓనర్కి వస్తుంటే రానియకుండా కొట్టడం చేయడం, భయపెట్టడం, ప్లాట్ కాగితాలు గుంజుకోవడం, తక్కువ ధరకు కొనడం, ఆ విధంగా చేశాడు. ఆ విధంగా సుమారుగా 400 ప్లాట్లు కొన్నాడు. కొని 1100 ప్లాట్లకి ఫెన్సింగ్ వేసుకొని కూర్చున్నాడు ఆయన. దీంట్లో ఏమున్నది? ఇప్పుడు పొజిషన్ లా ప్రకారంగా ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాడే హక్కుదారుడు. కొన్నవాడు ఏమైనా అయిపోయి ఆ లొసుగును తీసేయాలని కోరుతున్నాం మేము. ఒకసారి ఫస్ట్ ఎవరైతే ప్లాట్ కొన్నారో అతనే సొంతదారుడు, హక్కుదారుడు. అతను అందులో ఉన్నా లేకపోయినా అతనే ఓనరు. ఆ డిక్లరేషన్ వస్తే ఈ సెకండ్ టైం కొన్నవాడు ఫ్లాట్లన్నీ అందరి పేరు మీద అయిపోయినాయి, అన్నీ ముడిపోయినాయి, అన్ని సేల్ డీడ్స్ అయ్యాయి, అందరి పేరు మీదనే ఉన్నాయి. ఇప్పటికీ ఈసీ కూడా మా పేరు మీదనే వస్తున్నాయి. సో ఆ ధైర్యం ఏంటంటే మాకు అన్ని రిజిస్ట్రేషన్ ప్లాట్స్ కాబట్టి మా పేరు మీదనే వస్తున్నాయి. పాస్బుక్ తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే అది ఈసీలో మా పేరుతో ఉండడం వల్ల వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ పాస్బుక్ తీసుకోలేకపోతున్నారు. ఈసీలో వాళ్ళ పేరు రాదు, మా పేరుతో ఉండడం వల్ల రాలేకపోతారు. కానీ ఇప్పుడు ఈ విధంగా మాలాగా ఎంతో మంది బాధితులు ఈ జంట నగరాల్లో ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ
రంగనాథ్ గారు కానీ కల్పించుకొని మాలాగే మిగతా బాధితులందరికీ కూడా న్యాయం చేకూరిస్తే అన్ని కుటుంబాలు కూడా ప్రభుత్వానికి అటు రంగనాథ్ గారికి కృతజ్ఞతలుగా ఉంటామండి. సో ఇంకా మీడియా వాళ్ళకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా మా బాధలని చెప్పుకున్నాం. మీరు మా ప్రభుత్వం మధ్యలో వారధులు కాబట్టి మీరు మాకు న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాం. మీ ద్వారానే ఇంతమంది బాధపడుతున్నాం కాబట్టి సంతోషకరమైన వార్త మీ ద్వారా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. సో ఇది పరిస్థితి. దాదాపు అంటే ఈ వ్యవహారం అంతా కూడా కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం. ఫస్ట్ అది ఒక అగ్రికల్చర్ ల్యాండ్, దాన్ని ఫ్లాట్లు చేసి ఆల్రెడీ అందరికి అమ్మేశారు. అంటే ఎవరికి నచ్చినంత విధంగా ఒకరికి 350 గజాలు, ఒకరికి 400 గజాలు, 500 గజాలు. సో ఇప్పుడు కాదు, 1984లో ఈ ఫ్లాట్లన్నీ కూడా అమ్మేశారు. సో అప్పట్లోనే దాదాపు 3,000 నుంచి 10,000 వరకు పెట్టి కొన్నారంటే వాళ్ళ కష్టం వర్ణనాతీతం. ఇప్పుడు మరి అది కొల్లాపూర్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి చెప్పనవసరం లేదు. కొల్లాపూర్ అంటే ఒక ఏదంటే హైటెక్ సిటీ కంటే కూడా, అంటే హైటెక్ సిటీ కంటే కూడా అద్భుతమైనటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే అది కొల్లాపూర్. సో అక్కడ గణనీయంగా 100 కోట్లు కాదు 200 కోట్ల కూడా ఎకరా పోతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ ల్యాండ్కు సంబంధించి కొంతమంది బడాబాబులు ఇక్కడ ఫ్లాట్ ఓనర్స్కి, ఎవరైతే ఒరిజినల్ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్లకు దక్కకుండా చేస్తున్నారు అనేది వీళ్ళు వినిపిస్తున్నటువంటి ప్రధాన ఎజెండా. దాంట్లో భాగంగా మంత్రులను కలిసిన, కన్సల్ట్ మంత్రులను కలిసిన, కన్సల్ట్ ఎంఆర్ఓని కలిసిన, కన్సల్ట్ ఎస్హెచ్ఓని కలిసినా కానీ ప్రయోజనం లేదు. కోర్టులకు పోయినా కోర్టులు కూడా మరి, ఎందుకంటే చట్టం మరి అందరికీ ఇప్పుడు పైసలు ఉన్నోడికి ఒక విధంగా, పైసలు లేనోళ్ళకి ఒక విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, జస్టిస్ల దగ్గర, న్యాయమూర్తుల దగ్గర కట్టల డబ్బు దొరుకుతుంది వాళ్ళ ఇళ్ళల్లో ఇవాళ రేపు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సమయంలో న్యాయం మరి నిజంగా ఎవరికి జరుగుతుంది? పేదోడికి న్యాయం జరుగుతుందా, ఉన్నోడికే న్యాయమా అనేది కూడా అడగాల్సిన అవసరం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు వీళ్ళందరూ కూడా 80 నుంచి 150 మంది ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళ ఈ స్టోరీ చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఎవరి దగ్గరికి పోయినా ప్రయోజనం లేకుండా పోతుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా రంగనాథ్ గారి దగ్గరికి, అలాగే కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఖచ్చితంగా ఈ వీడియో పోవాలి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే కన్సర్న్ హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకులు ఎవరి దగ్గరికి ఈ వీడియో వచ్చినా కానీ మీరు మీ బాధ్యత తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చాలా వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారం. దాదాపు 1300 పైచిలకు ఫ్లాట్ల ఓనర్లు ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడైతే దాదాపు 150 మంది ఉన్నారంటే ఆ 150 మందికి ఎంతమంది ఫ్యామిలీలు ఉంటారు? ఆ 1300 మంది పైచిలకు వాళ్ళకి ఎంతమంది ఫ్యామిలీ ఉంటారు? అంటే వందల ఫ్యామిలీలు ఆధారపడి ఉన్నాయి. సో వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే ఒక్కరు చింతపడి నష్టం చేయించుకున్న వాళ్ళ ప్రాణాలకు మనం వెలగట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకొని లోకల్గా ఉన్నటువంటి, ప్రధానంగా హైడ్రాకి సంబంధించి రంగనాథ్ గారు దీనిపైన చర్యలు తీసుకోవాలి. సో చూద్దాం, ఆయనకు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన నెంబర్ చెప్పండి అన్న సార్. మీడియా అంటే విజయ భాస్కర్ చౌదరి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దయచేసి. సో స్విచ్ ఆఫ్ వస్తుంది, చూద్దాం, మళ్ళొకసారి మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది పరిస్థితి. సో చెప్పండి అన్న, అసలు ఏంటి పరిస్థితి, ఏమంటున్నారు అధికారులు కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? నమస్కారం సార్, నా పేరు పవన్ కుమార్ అండి. మా నాన్నగారు 83 నేను పుట్టినప్పుడు కొన్నారు ఇది, 83-84లో. దీనిలో 83-84లో మొత్తం 142 ఎకరాల లేఅవుట్ అండి ఇది. అందులో 1321 ప్లాట్లు రిజిస్టర్ అయినాయి. మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పక్కా రిజిస్ట్రేషన్ అయినాయి. 83-84లో కొన్న వాళ్ళంతా ఎంప్లాయీస్, బిహెచ్ఈఎల్, ఎల్ఐసి, ఈసీఐఎల్, బ్యాంక్ సంబంధించిన ఎంప్లాయీస్, అంతా లిమిటెడ్ కంపెనీస్, గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీసే 1321 మంది కొన్నారు అప్పట్లో. వాళ్ళు ఒక్కొక్క రూపాయి, వాళ్ళ రూపాయి పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్ అలాంటివన్నీ జమ చేసుకొని అప్పట్లో 2000కు 3000 అంటే ఇప్పుడు 56 లక్షల విలువ. అయితే ఇది అప్పుడు వాళ్ళు కొన్నారు 83-84లో, అంత బ్రహ్మాండంగా ఉంది. 83-84లో రిజిస్ట్రేషన్ అయినాయి. వీళ్ళు అప్పుడప్పుడు చూసుకునేవాళ్ళు. అప్పుడంతా అడవి, ఎప్పుడన్నా ఒకసారి వీళ్ళ ఖాళీ ఉన్నప్పుడు పోయేవాళ్ళు. ఎంప్లాయీస్ కాబట్టి పొద్దున డ్యూటీకి వెళ్తే రాత్రి వరకు రారు. 2002 తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు సార్? అదే చెప్పు. 83 నుంచి 2001 వరకు అంతా నార్మల్గా ఉంది సార్. జీపీ లేఅవుట్ చేసి
18 మంది ఫార్మర్స్, నలుగురికి జీపీఏ ఇచ్చారు. అందులో మెయిన్ ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి, ధనుంజయ్ గౌడ్, ఇంకొక రెడ్డి, ఇద్దరు రెడ్డిస్ ఎవరు ఉన్నారు, నలుగురు కలిపి జీపీలు అవుట్ చేసి 1321 మందికి రిజిస్టర్ సేల్ డీడ్ చేశారు. ఇప్పటికీ ఈసీలు మా పేరు మీదనే వస్తున్నాయి. దీనిలో ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని ఫస్టే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడా తెలియదా? ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మొత్తం సినారియో చేంజ్ అయిపోయింది. ఆయనకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, అప్పటి గవర్నమెంట్ ఆయనకు సపోర్ట్ ఎట్లా చేసింది అనేది ఆ గవర్నమెంట్కి తెలియాలి, ఆయనకు తెలియాలి. ఇందులో 2000 నుంచి 2002 వరకు 2 సంవత్సరాలు ఆయన 7-8 డాక్యుమెంట్లు ఆల్రెడీ ప్లాట్లు అయిన డాక్యుమెంట్స్ మళ్ళా అగ్రికల్చర్ ల్యాండ్గా అదే ఎవరైతే మనకు అమ్మారో ప్లాట్స్ రైతులు 18 మంది 20 మంది రైతులు ప్లస్ నలుగురు జీపీఏ హోల్డర్ సేమ్ వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళే మళ్ళీ వాళ్ళకి ఎకరాలు లెక్క అమ్మారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా మొత్తం స్టార్ట్ చేశారంటే మళ్ళీ దానిలో పంట వేసిపించాడు. ఈయన అదే రైతులతో పంట వేయించి ఒక పంట తీపిచ్చాడు. మళ్ళీ ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని పాస్బుక్స్ తీపిస్తే అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒకరు సస్పెండ్ కూడా అయ్యారు. రికార్డు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. 2002లో డాక్యుమెంట్ అయిన తర్వాత 2000లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2000లో మీరు స్టాంప్ పేపర్స్ ఉండే అప్పట్లో స్టాంప్ పేపర్ 2000లో తీసుకొని 2002 వరకు వెయిట్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నాడంటే మీరు దానిలో ఆయన ఇప్పుడు ఆయనను అడిగితే ఆయన ఏమంటాడు, నాకేం తెలియదు, నేనే మోసపోయినాను అంటాడు. నాకేం సంబంధం లేదు. ఆయనకు తెలిసి పంట వేపించి దానిలో బండలు ఉన్నాయి, బౌండరీస్ ఉన్నాయి, అన్ని తీపిచ్చేసి ఒక గుంతలాగా తవ్వి దానిలో వేసాడు. మీరు ఇప్పుడు రండి చూపిస్తాం. ఆ గుంత అట్లనే ఉంది, అందులో బండలు అట్లనే ఉన్నాయి. 2002 నుంచి మాఫియా ఉందండి అక్కడ, ల్యాండ్ మాఫియా పెంచి పోషించి అక్కడ ఉంటున్నాడు. రోజు వాళ్ళు తినడము ఒక డంపింగ్ పెట్టేశారు. ఆ డంపింగ్లో వంట చేయాలి. ఆ బీహార్ వాళ్ళు తర్వాత ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి పిల్లలు తక్కువ జీతాలకు వస్తారు, వాళ్ళని ఒక 100 మంది 200 మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇక్కడ లోకల్ విలేజర్స్ ఆల్రెడీ అమ్మారు. ఆగని ఫ్యామిలీ అని చెప్పి, బోడా ఫ్యామిలీ అని చెప్పి ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు. మళ్ళీ రీసేల్ చేస్తున్నారు. ఒక 30 ఎకరాలు వాళ్ళు ఉన్నారు. మిగతా దానిలో నాదెల్లా ఎస్టేట్స్ లిమిటెడ్ విజయ్ భాస్కర్ చౌదరి, ఈయన ఒక కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీకి ఓనర్. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మదనపల్లిలో ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ అది. అండ్ ఈయన మన ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్కి ప్రెసిడెంట్. మళ్ళీ ఈయన ప్రెసిడెంట్ అయి ఉండి ఇంజనీరింగ్ కాలేజెస్కి చదువు చెప్పేవాడు. ఇట్లా కబ్జాలు చేసి భూమి కబ్జా చేసి సంపాదించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సమాజమే చెప్పాలి ఆయనకి. ఆయన ఇప్పటికి కూడా ఆయన గుండాలను ఆడబెట్టేసి మా ప్లాట్ ఓనర్స్ని అక్కడ రానియకుండా మొత్తం కట్టడి చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళని కొట్టడం చేయడం అనేది ఇంతకుముందు ఉండే. దాని తర్వాత ఆయన మోసం చేశాడంటే దాని తర్వాత ఆయనకి దుర్గాప్రసాద్ రాజు అనే ఆయన సపోర్ట్ చేసి ఆయన కూడా రూపాయి చారానకి ఎవరైతే ఇప్పుడు ఆఫీసర్లు ఉన్న లెవెల్లో ఉన్న వాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళ కింద డ్రైవర్లు ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు తర్వాత వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోతే అవసరం ఉంటే 1 లక్ష ఇస్తాను 2 లక్షలు ఇస్తాను మా నంబర్లు తీసుకోవడం, వాళ్ళ ఇంటికి పోవడం, ఇంటికి పోయి తీసుకోవడం, బెదిరించి అదిరించి తీసుకోవడము, వానికి అవసరాన్ని బట్టి వాని దగ్గరికి వెళ్ళి తీసుకోవడం. దుర్గాప్రసాద్ రాజు కొన్ని ప్లాట్లు కొనేశాడు. ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ మోసం నేను కూడా మోసపోయినానని చెప్పి. దాని తర్వాత మాకు ఒక విఎల్ఎస్ఎస్ ప్రసాద్ అని చెప్పి రోడ్డు మీద పోయేటైనని మా ప్లాట్ ఓనర్లు పెద్ద మనుషులు నమ్మి ఆయనను ఏం చేశారు, నెత్తికి ఎక్కించుకొని ఆయనను ప్రెసిడెంట్ చేశారు. లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని దానికి ప్రెసిడెంట్ చేశారు. ఆయన 25 సంవత్సరాలు తిరిగాడు మా వాళ్ళు ఆయన తెమ్మడి. ఇప్పటి వరకు ఏమీ రాలేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేనే 3 ఎకరాల ఓనర్ని, అక్కడ మీరు ఎవ్వరు రావద్దని చెప్పి ఒక 3 ఎకరాలకు బౌండరీలు వేసుకొని బౌన్సర్లను గిన్సర్లను పెట్టాడు, అన్నిటిని పెట్టాడు. మేము హైకోర్టులో స్టేకి వెళ్ళాము. పర్మిషన్ లేకుండా నువ్వు కన్స్ట్రక్షన్ ఎట్లా స్టార్ట్ చేస్తావని. పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మేము స్టే తీసుకొచ్చాం హైకోర్టు నుంచి. హైకోర్టు స్టే చేస్తే పని ఆపాడు, సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు అని అంటే అంతలో 6 నెలల్లో 7 నెలల్లో హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ వచ్చింది. ఆయనకి ఎట్లా పర్మిషన్ వచ్చింది, అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్, అన్ని సిగ్నేచర్స్ కూడా మీరు చెక్ చేస్తే ఇప్పుడు హెచ్ఎండిఏ రేపు కోర్టులో కూడా దాని డేట్ ఉంది. హెచ్ఎండిఏ రిప్లై ఇస్తుంది. హెచ్ఎండిఏ రిప్లై ఇచ్చిన తర్వాత మేమేం రిప్లై ఇవ్వాలో మా లీగల్ డిపార్ట్మెంట్ మా అడ్వకేట్స్ కూడా రెడీ ఉన్నారు. ఈవెన్ సంగారెడ్డి కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. దీనిగా 100 కేసులు ఉన్నాయి. ప్రోబిటెడ్ లిస్ట్లో ఉంది. పర్మిషన్ ఎట్లా వస్తుంది ఆయనకి? 188 సర్వే నెంబర్ మెయిన్ రోడ్ పైన ఉంది. దానికి పర్మిషన్ ఎట్లా వస్తుంది? అది హెచ్ఎండిఏ అథారిటీస్ చెప్పాలి. హెచ్ఎండిఏ అథారిటీస్
ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నదాన్ని పర్మిషన్ ఎట్లా వాళ్ళు యూజ్ చేస్తారంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మా లీగల్ డిపార్ట్మెంట్ మాకు క్లియరెన్స్ ఇచ్చింది, మేము పర్మిషన్ ఇచ్చినామని అన్నారు. సరే, మీ లీగల్ డిపార్ట్మెంట్ దాన్ని చెక్ చేయాలి కదా, డాక్యుమెంట్స్ని ఎవరు ఉన్నారు, ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది కూడా మీ ధరణి అండ్ మీ ఇప్పుడు భూభారతిలో కూడా ఇప్పుడు ఈ 172 to 190 సర్వే నంబర్లు, మధ్యలో 2 సర్వే నంబర్లు ఉండవు. కొల్లూరు విలేజ్, సంగారెడ్డి డిస్టిక్, రామచంద్రపురం మండల్ మీరు కొట్టి చూడండి, ఇప్పటి కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటాయి, అన్ని కేస్ నెంబర్స్తోనూ ఉంటాయి. మీరు నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది అంటే సార్, ఈ విఎల్ఎస్ఎస్ ప్రసాద్ కానీ నాదెల్ల విజయభాస్కర్ చౌదరి లాంటి వాళ్ళు ఇప్పటికో 10 మంది వచ్చారు సార్. దానిలోకి 10 నెంబర్ ఆఫ్ మంది వచ్చి మేము చేస్తాము, మేము మీకు ఇది చేస్తామంటారు. ఎవ్వరు ఏం చేయట్లేదు. మేము ఈ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి దయచేసి ఈ సీనియర్ సిటిజన్స్ ఒక్కొక్కరు అప్పట్లో 20, 30, 40 ఏజ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 80, 90 ఏజ్కి వచ్చారు, ఇంకా వాళ్ళు తినలేదు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మేము కూడా తిన ఆశ ఉందా లేదా అనేది రేవంత్ రెడ్డి గారు మాకు దయచేసి మీరు కొంచెం ఈ ఇష్యూలో ఇంట్రెస్ట్. మీ లోకల్ ఎమ్మెల్యేని కలిసే ప్రయత్నం చేయలేదా సార్? లోకల్ ఎమ్మెల్యే గారిని చాలాసార్లు కలిసాము సార్, మహిన్పాల్ రెడ్డి గారిని కలిసాము, లోకల్ ఎంపీస్ కలిసాము, అందరిని కలిసాము సార్, అందరికీ రిక్వెస్ట్లు ఇచ్చాం. సంగారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి బాగా జగ్గారెడ్డి గారికి కూడా తెలుసు సార్ ఈ ఇష్యూ. జగ్గారెడ్డి గారిని కలిసాము, జగ్గారెడ్డి గారికి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు రిక్వెస్ట్లు ఇచ్చాము. చాలా మందికి అందరి సార్ ఏ దారిన పోయేటప్పుడు ఏ దేవుడు కనిపించినా, ఏ బండ కనిపించినా ఆ దేవుని మొక్కుతున్నాము, మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము. గవర్నమెంట్ని అడిగాము, పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగాము, కోర్టుని అడిగాము, ఎంఆర్ఓని అడిగాము, కలెక్టర్ని అడిగాము, ఆర్డీఓని అడిగాము. అందరి దగ్గర రిక్వెస్ట్ లెటర్లు ఉన్నాయి సార్. ఇది ఓపెన్ అక్కడ ఈ 142 ఎకరాలు లిటిగేషన్లో ఉంది అని అందరికీ తెలుసు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా కరప్టెడ్ వల్ల ఇంత ఇష్యూ వచ్చింది. దీనిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత కరప్టెడ్ డిపార్ట్మెంట్ ఏదీ లేదు. డిపార్ట్మెంట్ అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పాస్బుక్లు ఇష్యూ చేశారు కాబట్టి ప్రాబ్లం అయింది. అది సార్. ఇప్పుడు మేము ఈ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్కి దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పార్కులు డెవలప్మెంటు అవన్నీ చేస్తున్నారు సార్. మా దానిలో కూడా కొన్ని పార్కులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు కూడా కొంచెం రంగనాథ్ గారు దీనిలో స్పెషల్ ఒక ఆఫీసర్ టీంని పెట్టి గవర్నమెంట్ తరఫున దీనికి సర్వే చేపియండి. సర్వేకి మేము డబ్బులు కట్టాము ఆ గవర్నమెంట్కి, సర్వే చేయడానికి ఎవరు ఆఫీసర్లు రారు. ఇప్పుడు మేము ఏది నార్మల్ పర్సన్ కాబట్టి రారు, ఎవరన్నా పైన వాళ్ళు అదే చెప్తున్నాం సార్, మీడియా ద్వారా సర్వేకి మేము డబ్బులు కట్టాము. ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీకు పర్మిషన్ ఎట్లు ఇచ్చారు, ఆ డాక్యుమెంట్స్ మాకు ప్రొవైడ్ చేయండి, మేము కేసు వేసుకుంటామంటే కూడా ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. పోలీస్ స్టేషన్లో ఒక్కసారి కాదు 100 సార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళకు 100 సార్లు పోతే ఒక్కసారి కంప్లైంట్ తీసుకుంటారు. మేము పైన వాళ్ళు వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేపిస్తారు. మా ప్లాట్లు సార్ 83లో ఉన్నది, మేము ప్లాట్లోకి వెళ్తే మాకు ట్రెస్ పాసింగ్ కేసు మా దానిలో వేస్తారు సార్. ట్రెస్ పాసింగ్ మేము ఎట్లా ట్రెస్ పాస్ అవుతుందా? 83లో ఉన్నాము, మేము ఎట్లా ట్రెస్ పాస్ కేసు అవుతుంది? ఇంత అన్యాయం జరుగుతుంది సార్. కొల్లూరు విలేజ్, సంగారెడ్డి డిస్టిక్, రామచంద్రపురం మండల్ సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ సార్, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మీరు దయచేసి ఒక స్పెషల్ టీంని పెట్టి అసలు దీని స్టోరీ ఏంటి అంతా మీరు కనుక్కోండి సార్. మా డాక్యుమెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళని ప్రొవైడ్ చేయమనండి. మీరు మొత్తం ఒక లీగల్ టీం పెట్టండి, దీని అడ్వకేట్స్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోండి. న్యాయంగా మాకు వస్తే ఇవ్వండి సార్, వాళ్ళకి న్యాయంగా వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తాం సార్. మేము దానికి కూడా రెడీ ఉన్నాం సార్. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి, రంగనాథ్ గారు ప్లీజ్ మీరు వస్తే, మీరు దేవులాంటి వారు సార్ రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కనీసం దీనిలో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈ పని అయిపోతుందని మేము అనుకుంటున్నాం సార్ ఈ ఇయర్లో. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. దాదాపు వేల మంది దీంట్లో బాధితులు ఉన్నారు. సో కష్టంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో పేద ప్రజలకు అప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం ఎంతో కొంత చొరవ తీసుకొని 40 ఏళ్ల నుంచి ఇది పెండింగ్లో ఉంది. సో దానికి ఒక ముగింపు పలికే దిశ ఈ ప్రజాపాలన ప్రభుత్వం చేస్తుందని ఇక్కడ మరి వీళ్ళంతా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో ఏంటి. మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ సైట్ విజిట్ చేసి దాదాపు 142 ఎకరాలు అక్కడ అసలు ఏం జరుగుతుందో మరి అక్కడ నేను కూడా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో.